స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇది పూర్తిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయము ఇంకా గోశాల ఉత్పత్తులు మన స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్ వచ్చేసి హైదరాబాద్లోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ దగ్గరలో ఒక మెట్రో స్టేషన్ నుంచి 250 మీటర్ల దూరంలో మీరు చూస్తున్నటువంటి స్టోర్ ఉంది. ఇక్కడ పూర్తి రసాయన రహితంగా పండించినటువంటి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం. ఇది సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానం అని చెప్తారు. అట్లాగా ఇంకా గోశాలలో తయారైనటువంటి ఆవు నెయ్యి కానీ, టూత్ పౌడర్ కానీ, దోమల చక్రం ఇట్లాంటివి మనకు రోజు పొద్దున్నే లేస్తూనే టూత్ పౌడర్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనం రాత్రి పడుకునేటప్పుడు వాడుకోవాల్సినటువంటి దోమల చక్రం వరకు నిత్యము రోజువారీ వస్తువుల ఉత్పత్తుల ఇది కేంద్రం. మనము ఏ రకం వంటలు వండినా సరే అతి ముఖ్యమైనది ఖచ్చితంగా వాడవలసింది ఉప్పు. ఇది తెలుగులో ఒక చిన్నగా సరదాగా చెప్తారు. ఏంటంటే ఉప్పు ఏమంటుందంటే అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని చెప్తారు. మిగతా అన్నీ వేసినా సరే ఒక ఉప్పు లేకపోతే మాత్రం రుచి లేని ఆహారం కింద మనం చెప్పొచ్చు. అన్నీ వేసినా సరే ఉప్పు వేసిన తర్వాత దాన్ని టేస్ట్ అనేది మారిపోతూ ఉంది. ఉప్పు అనేది చాలా సహజంగా అందరికీ వంటలో భాగంగా అవసరమైనటువంటి తప్పకుండా వాడవలసినటువంటి పదార్థం. ప్రతి ఇంట్లో ప్రతి వంటల్లో ఖచ్చితంగా వాడేది. అదే వంటలు చేసినప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైనా సరే, కొంచెం ఉప్పు తక్కువైనా సరే ఆ వంట వండిన వాళ్ళకి తినేవాళ్ళు ఖచ్చితంగా గొడవ అనేది జరుగుతుంది. అంటే ఉప్పు ఎక్కువ వేసినా సరే గొడవ అవుతుంది, ఉప్పు తక్కువ వేసినా సరే గొడవ అనేది జరుగుతుంది. అంటే సమంగా వాడవలసింది ఖచ్చితంగా వాడేది ఉప్పు అని చెప్పి తెలుసుకోవచ్చు. మనం ఉప్పు గురించి మాట్లాడుతున్నాం. ఈ ఉప్పు అనేది ఇప్పుడు మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్లలో పెద్ద పెద్ద కంపెనీలు ఈ ఉప్పుని పెద్ద వ్యాపారంగా చేసుకొని చలామణి అవుతూ ఉన్నారు. మనం మాట్లాడుతున్నటువంటి అవసరం ప్రత్యేకంగా ఆహారంలో కంపల్సరీ వాడుతున్నాం, ఎక్కువ మొత్తంలో వాడుతున్నాం, కంపల్సరీ వాడుతున్నాం. ఈ ఉప్పు లేకపోతే మనం ఆహారం తయారు కాదు అని చెప్తున్న ఈ విషయంలో ఈ పెద్ద పెద్ద కంపెనీలని ఐడియన్ ఉప్పు అని చెప్పి ఒక గవర్నమెంట్ నుంచి వాళ్ళ లాలూచితో ఏర్పరచుకున్నటువంటి ఒప్పందాల ద్వారా ఒక 5 రాష్ట్రాల్లో మాత్రమే మిజోరాం, సిక్కిం అట్లా ఉన్నటువంటి హిల్ స్టేషన్లో సిక్కిము, మిజోరాము ఆ ఏరియాలో వాళ్ళకి పర్వత ప్రాంతాల్లో ఉండడం వల్ల వాళ్ళకి ఐడి అనేది కొంచెం తక్కువ ఉంటుందని చెప్పి పర్మిషన్ తీసుకొని దేశమంతా కూడా టీవీల్లో, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అందరికీ ఐడిన్ ఉప్పు అనేది అలవాటు చేసిన తర్వాత ఈ థైరాయిడ్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఈ ఎక్కువ మొత్తంలో ఐడిన్ ఉప్పు తీసుకోవడం వలన థైరాయిడ్ బారిన పడినటువంటి మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే థైరాయిడ్ అనేది అటాక్ అవుతుందో జుట్టు రాలడం అనే సమస్య మొదలవుతుంది. వెయిట్ పెరగడము, లేకపోతే వెయిట్ తగ్గడము, ఇట్లాంటి సమస్యలు ఈ ఉప్పుతోనే వస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఒక ఐడిన్ అనే ఉప్పు ఫ్రీ ఫ్లో అని ఎప్పుడైతే మనకు అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తూ ఉంటారో, ఉప్పుకు సహజంగా ఉండవలసిన గుణం కొంచెం తేమ తగినా సరే అది నీరు గారిపోతూ ఉంటుంది, నీరు అవుతూ ఉంటుంది. అట్లాంటి ఉప్పు అనేది అతుక్కుంటూ ఉంటుంది. వాళ్ళు ఫ్రీ ఫ్లో అని చెప్పి మనకు మాయలో మనల్ని పడేసి ప్రచారం అనేది దాంట్లో వాళ్ళు చూపించినటువంటి మనకు అవసరమే లేనటువంటి ఆ ఫ్రీ ఫ్లో ఇట్లాంటి కొత్త కొత్త పదాలు వాడి దానికి ఉన్న సహజ గుణాన్ని కూడా మనకు మభ్యపెట్టి అమ్మడం జరుగుతూ ఉంది. ఈ వ్యాపార సంస్థలు అనేటివన్నీ కూడా వాళ్ళు చేసేవన్నీ కూడా ఈ ఐడిన్ అనేది ఫ్యాక్టరీలో యాడ్ చేయడం వల్ల అది సహజమైనది కాదు. అట్లాంటి అసహజమైనటువంటి ఉప్పుని మనకు అలవాటు చేసి మనకు ఈ జబ్బులు అనేది ఎండగట్టడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మనం పూర్వం రోజుల్లో చూసుకున్నట్టయితే సముద్ర ఉప్పు అనేది వాడేవాళ్ళు. ప్రతి ఇంట్లో ఉప్పు అనేది ఒక సంచి వేసుకొని పెట్టుకునే వాళ్ళు. ఉప్పుకు అనేది ఈ ఉప్పు లేని ఇల్లు అనేది ఉండేది కాదు. ఇప్పటికైనా సరే ఊళ్ళో ఎక్కడైనా చూసినట్టయితే ప్రతి షాపు దగ్గర కానీ ఎక్కడ కానీ సంచులు బయటేసి ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా ఈ వ్యాపార సంస్థలు వచ్చిన తర్వాత అన్ని ప్యాకెట్లకు వచ్చేసి ప్రతి నెల కొనవలసిన అవసరాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఈ వ్యాపార సంస్థలు అనేది కూడా. ఈ ఉప్పు అనేది కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. దాంట్లో ఐడిన్ అనేది అవసరం లేనిది కూడా యాడ్ చేసి చేస్తూ ఉన్నారు. అయితే దీనికి మనకు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు సైంటిస్టు. తను మనం ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నటువంటి కాదర్వల్లి గారు, పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు లాగా అంతకంటే ముందే మాకు రాజీవ్ దీక్షిత్ గారితో పరిచయం ఏర్పడి ఉన్నది. రాజీవ్ దీక్షిత్ గారి వాళ్ళు సైంటిస్ట్ అయి ఉండడం వలన మన ఆహార పదార్థాలలో ఎలాంటి మార్పులు చేసి జరగడినవి మనకెందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పిన వాళ్ళ రీసెర్చ్లో ఉప్పు అనేది చాలా విశేషంగా వాళ్ళు దాని మీద పరిశోధన చేసిన ఉన్నారు. ఈ ఐడిన్ అనే ఉప్పు మనకు ప్రమాదకరము. మనం తీసుకోవాల్సిన ఉప్పు ఏదైతే ఉందో సముద్రం ఉప్పు
దానికంటే ముందు విశేషంగా ఈ సైంధవ లవణం ఇది సింధు నది పరివాహక ప్రాంతాల్లో అంటే పంజాబ్, గుజరాత్ పైన ఇప్పుడు మనం విడిపోయినటువంటి పాకిస్తాన్ భాగంలో ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో ప్రకృతి సహజంగా కొండల మాదిరిగా ఉన్నటువంటి ఇది సైంధవ లవణం. ఇది ప్రకృతి ప్రసాదించిన లవణం. ఈ లవణం అనేది ఈ సైంధవ లవణం అనే ఉప్పును మనం ఆహారంగా తీసుకుంటున్నట్లయితే ఈ 180 రకాలటువంటి మైక్రోన్యూట్రిషన్ వాల్యూస్ ఈ ఉప్పులో సహజంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బీపీకి, థైరాయిడ్కి, ఆ తర్వాత మోకాలు నొప్పులకి, జుట్టురాల సమస్యలకి అన్నిటికీ కూడా ఈ సైంధవ లవణం అనేది ఒక ఔషధం అని చెప్పి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి వాళ్ళ ప్రసంగాల ద్వారా మనం ప్రేరితమై మనం స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది కొండ మాదిరిగా ఈ రాయి ఇదే ఉప్పు. మీరు చూస్తున్నటువంటి ఉప్పు పింక్ కలర్లో ఉంటుంది. ఈ కలర్ పింక్గా ఉండడం వల్ల దీన్ని పింక్ సాల్ట్ అని కూడా అంటారు. ఇది సింధు నది ఏరియా ప్రాంతంలో దొరికినటువంటి లవణం కనుక దీన్ని సైంధవ లవణం అని కూడా అంటారు. దీని రాయిలాగా ఉంటుంది కనుక దీన్ని రాక్ సాల్ట్ అని కూడా అంటారు. రాక్ సాల్ట్ అన్నా, పింక్ సాల్ట్ అన్నా, సైంధవ లవణం అన్నా, ఇది హిమాలయ ఏరియా ప్రాంతంలో ఉంటుంది కనుక దీన్ని హిమాలయన్ సాల్ట్ అని కానీ పిలుస్తూ ఉంటారు. ఇది కానీ మనం ఆహారంలో భాగంగా తీసుకున్నట్టయితే మనం అనవసరంగా తీసుకున్నటువంటి ఐడిన్ అంటే ఎక్సెస్ ఐడిన్ అని మనం వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి మనం ఈ సైంధవ లవణం వలన బయటపడవచ్చు అని చెప్పచ్చు. ఈ సబ్బు, షాంపూ, టూత్ పౌడరే కాకుండా మనం ఇండ్లు వాడుకోవడానికి కూడా ఫ్లోర్ క్లీనర్, ఫినాయిల్ కూడా మనం గోమూత్రము తర్వాత కొన్ని హెర్బల్స్ చేసినటువంటి ఫ్లోర్ క్లీనర్, ఫినాయిల్, హ్యాండ్ వాష్, డిష్ వాష్ ఇవన్నీ కూడా మనం స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. టూత్ పౌడరు, సబ్బులు, షాంపూలు, ఫ్లోర్ క్లీనర్, ఫినాయిల్, హ్యాండ్ వాష్, డిష్ వాష్ ఇవన్నీ కూడా స్టోర్లో రసాయన రహితంగా, గోవాధారితంగా, సహజంగా అంటే ప్రకృతిలో దొరికేటువంటి కుంకుడుకాయ, అలోవేరా అట్లాంటి వాటితో చేయడం మన స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. మీరు ఇప్పుడు దాకా చూసినటువంటి ఆవు నెయ్యి కానీ, గానుగ నూనెలు, సిరిధాన్యాలు, ఆ తర్వాత చేతితో విసిరిన పప్పులు, సబ్బులు, షాంపూలు, ఇంకా కొన్ని ప్రీమియం డ్రై ఫ్రూట్స్, మట్టి పాత్రలు ఇట్లాంటివన్నీ కూడా స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. మీకు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అనే విషయం మీకు ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను నేను. మీకు ఈ ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు కావాలని అనుకుంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 250 మీటర్ల దూరంలో మన స్టోరు, మీరు చూస్తున్నటువంటి స్టోరు అందుబాటులో ఉంది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు అన్ని సెలవు దినాల్లో కూడా ఓపెన్ అయి ఉంటుంది. మీరు రావాల్సిన వాళ్ళు మెట్రో స్టేషన్ నుంచి 5 నిమిషాల్లో స్టోర్ చేరుకోవచ్చు. మీరు ఇక్కడికి లేదు, హైదరాబాద్లో లేరు, రాలేని వాళ్ళు మీకు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్, స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ వాట్సాప్లో హాయ్ అని పెడితే మా దగ్గర నుంచి ఈ వస్తువుల అన్నింటిలో లిస్టు ఒక లింక్ లాగా వస్తుంది. ఆ లింక్ టచ్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి సెలెక్ట్ చేసుకుంటే ఆర్డర్ తయారవుతుంది. ఇది ఆన్లైన్ లాగా వాట్సాప్లోనే రన్ అవుతుంది. మీరు వాట్సాప్లో నుంచి మీరు ఆర్డర్ కానీ పెట్టుకుంటే మేము డోర్ డెలివరీ సర్వీసు లేదా ట్రాన్స్పోర్ట్ చేసే సర్వీసు మా దగ్గర అందుబాటులో ఉంది. మేము 8 సంవత్సరాల నుంచి కూడా డోర్ డెలివరీ సర్వీస్ అనేది మేము చేసుకుంటాం. మీరు చూస్తున్నటువంటి స్టోర్ వచ్చేసి 2 సంవత్సరాలు మాత్రమే జరుగుతుంది. మీకు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. లోకా సంస్థ సుఖినో భవంతు.